ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ ప్రజల ముందు రావడానికి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఫలితాలకు కౌంటర్ ప్రారంభమైంది. ఆసక్తి రేపుతోంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా? నిజం అవుతాయా? గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరి ధీమా వారిది? తాము గెలుస్తామంటే తామే గెలుస్తామంటూ ఎవరి ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే రీసెంట్గా చూసుకున్న క్రమంలో అనాదర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. కేకే సర్వేకి సంబంధించి కేకే సర్వే చెప్తోంది ఇటు బీఆర్ఎస్ 49%తో ఇటు జూబ్లీహిల్స్ సీటుని తను కైవసం చేసుకోబోతోంది. ఆ సిట్టింగ్ స్థానాన్ని తానే పదిలం చేసుకోబోతుందని చెప్పి కేకే సర్వే చెబుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ 41%తో రెండో స్థానానికి పరిమితమే అవకాశం ఉంది. బీజేపీ 8% పోలింగ్ ని అక్కడ నమోదు చేయొచ్చు. అంటే 8% పోలింగ్ ని సొంతం చేసుకోవచ్చు, 8% ఓట్ షేర్ ని దక్కించుకోవచ్చు అని చెప్పి ఇటు కేకే సర్వే చెబుతున్న ఆ నేపథ్యాన్ని మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ కి సంబంధించి అనాదర్ పోల్ ని మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? గెలుపుపై ఎవరి ధీమా వారిది? కాంగ్రెస్ తామే గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో తమది విజయం అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం. అయితే సైలెంట్ ఓటింగ్ పై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. భారీ మెజారిటీ ఖాయమంటోంది కాంగ్రెస్. సైలెంట్ ఓటింగ్ తమదే అంటుంది. సైలెంట్ ఓటింగ్ తమ వైపే నమోదైందంటూ కూడా కాంగ్రెస్ చెప్పుకొస్తున్న నేపథ్యం.